ఆపరేషన్ మహాదేవ్ పేరుతో మన సైనికులు ఒక ముగ్గురు తీవ్రవాదులను దాడి చేసి చంపేశారు. ఏదైతే పహల్గావ్ ఉగ్రదాడిలో అమాయకులైన 26 మంది టూరిస్టులను చంపిన తర్వాత వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి అని బెదిరించినటువంటి ఉగ్రవాదులే ఈ దాడిలో చనిపోయినట్టు తెలిసింది. ఈ పహల్గావ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన వాళ్ళు ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్, సో దీంట్లో 9 స్థావరాల పైన దాడి చేసి దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కానీ ఇప్పటికీ చాలా మంది నిరాశ పడుతున్నారు. తర్వాత కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం ఏంటంటే 100 మంది ఉగ్రవాదులను చంపారు కరెక్టే. కాకపోతే ఆ దాడిలో ఎవరైతే అంతమంది 26 మందిని చంపేశారో సో వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ ఉగ్రదాడి తర్వాత వాళ్ళు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళిపోయారని కొంతమంది, తర్వాత శ్రీలంక వెళ్ళిపోయినట్టు కొన్ని కథనాలొచ్చాయి. సో వాళ్ళని చంపాలి గదా అని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అప్పటి నుంచి ఎప్పుడైతే ఆ మూవ్‌మెంట్ జరిగిందో, ఎప్పుడైతే దాడి జరిగిందో, సో అప్పటి నుంచే మన సైనికులు వాళ్ళకు సంబంధించిన కదలికలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు. సో మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే ప్రతిపక్షాలు అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆపరేషన్ సింధూర్‌లో ఏం జరిగింది? ఎంతమంది చనిపోయారు? అసల కథేంది? సైనికులు, సైనికాధికారుల వైఫల్యం వల్లే ఇంతమంది చనిపోయారని వీళ్ళు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అదే పార్లమెంట్‌లో సమావేశం జరుగుతున్నప్పుడు ఏదైతే ఆపరేషన్ మహాదేవ్‌లో భాగంగా ఆ ముగ్గురిని చంపేశామనే వార్త నిజంగా పార్లమెంట్‌లో మొత్తం దద్దరిల్లిపోయినటువంటి పరిస్థితి. దేని గురించైతే మనం మాట్లాడుతున్నామో అదే నేపథ్యంలో, అదే టైంలో సో వాళ్ళు చనిపోయినటువంటి విషయం తెలడం బట్ట చాలా హర్షించదగ్గ విషయం. సో ఇంకొకటేందంటే దీనికి సంబంధించిన ఆపరేషన్ మహాదేవ్ ఇలా జరిగింది అంటే వీళ్ళు ఏదైతే ఈ కాశ్మీర్‌లోని కొన్ని ఏరియాలో తిరుగుతున్నట్టు తెలిసింది. తర్వాత చైనాకు సంబంధించిన టెక్నాలజీ సాయంతో శాటిలైట్ ఫోన్‌లు వాడుతూ వాళ్ళు ఐఎస్ఐకి సంబంధించిన వాళ్ళతో కొంచెం మాట్లాడుకుంటున్నట్టు సమాచారం అందడంతో దాన్ని ట్రేస్ చేసి ఏం మాట్లాడుకుంటున్నారు అని చూస్తే ఆ యాక్సెంట్ మొత్తం పాకిస్తాన్‌లో ఉన్నటువంటి యాక్సెంట్ ఉందని చెప్పి వీళ్ళు నిర్ధారణకొచ్చి ఆ ఏరియాలో దాదాపు 14 రోజుల పాటు వెతికి ముగ్గురు ఒక స్థావరం ఏర్పరచుకొని ఉన్నట్టు తెలుసుకున్న తర్వాత అంతేకాకుండా అక్కడున్న కొంతమంది స్థానికులను ఈ ఫోటోలో కనిపించే వాళ్ళు ఇక్కడైనా తిరుగుతున్నారా? ఎక్కడైనా మీకు కనిపించారని అడిగితే మేము పూర్తిగా గుర్తుపట్టలేం, కాకపోతే కొంతమంది యువకులు ఈ దట్టమైన అరణ్యంలో కొన్ని బ్యాగులు వేసుకొని తిరుగుతున్నారని వాళ్ళు చెప్పినట్టు తెలిసింది. సో తర్వాత దాని ప్రకారం ఆ నియరెస్ట్ ఏరియాలో వెతికి చిన్నపాటి డేరా వేసుకొని వాళ్ళు పడుకున్న టైంలో మన సైనికులు పూర్తి స్థాయిలో ప్లాన్ ప్రకారం వాళ్ళపైన దాడి చేసి ముగ్గురినైతే హతం చేశారు. సో ఈ ముగ్గురు దగ్గర పాకిస్తాన్‌కు సంబంధించినటువంటి ఐడీ కార్డ్స్ ఉన్నాయని తెలిసింది. తర్వాత వీళ్ళు ఈ ఏదైతే ఫోన్ ద్వారా డైరెక్ట్ శాటిలైట్ ఫోన్ ద్వారా వాళ్ళతోని మాట్లాడేది తెలిసింది. సో ఇదే ఆధారాలు ప్రస్తుతం ఉన్నటువంటి సైనికాధికారులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు ఉగ్రవాదులు, వీళ్ళతోని ఐఎస్ఐకి సంబంధం ఉంది. తర్వాత వీళ్ళు ఏం ఫోన్‌లు వాడారు, వీళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు దొరికాయని పూర్తి ఆధారాలతో అంతర్జాతీయ మీడియా దగ్గర పూర్తిగా చెప్తూ పాకిస్తాన్‌ను నోరు తెరవకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. సో నిజంగా ఇది గర్వించదగ్గ చర్య. ఏదైతే 26 మందిని చంపారో సో వాళ్ళని చంపడం జరిగింది. అంతేకాకుండా ఈ ముగ్గురే కాకుండా ఇంకా మంది ఉన్నారేమో అనే నేపథ్యంలో ఇంకా ఈ ఆపరేషన్ మహాదేవ్ అనేది జరుగుతుంది. అంటే ఇంకా కొంతమంది గిట్ట ఎటన్నా వెళ్ళిపోయారని అయితే ప్రస్తుతం సెర్చ్ చేస్తున్నారు. సో ఈ ఆపరేషన్ మహాదేవ్ గురించి కేంద్ర ప్రభుత్వం తర్వాత సైనిక బలగాలు తీసుకున్నటువంటి ఈ చర్య గురించి సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.